అందరికీ నమస్కారాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025లో 10వ తరగతి ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నటువంటి ప్రియమైన విద్యార్థులకు ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేయాలి అనేటువంటి నాలెడ్జ్ని ఇవ్వాలనుకుంటున్నాము. అంతేకాకుండా తెలంగాణ స్టేట్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు విద్యార్థులకు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు అందరికి కూడా ఇక్కడ మనకి హౌ టు ఫిల్ మోడల్ ఓఎంఆర్ షీట్ అనేటువంటిది ఇక్కడ చూపిస్తున్నాం. ఇది మోడల్ ఓఎంఆర్ షీటు ఇట్లాగే ఉంటుంది. మరి ఈ వివరాలతో మీరు చాలా చక్కగా ఎటువంటి తప్పులు లేకుండా ఓఎంఆర్ షీట్ని ఫిల్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో మరియు ఆంధ్రాలో రాసేటువంటి 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా ఒక్కసారి ఈ వీడియోని గమనించి మీరు ఎగ్జామ్ రాయగలరని ఆశిస్తున్నాము. మరి ఈ విషయాల్లోకి వెళ్దాం. మోడల్ ఓఎంఆర్ షీటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇదే విధంగా ఉంటుంది. మరి ఇక్కడ వచ్చేసి ఇక్కడ పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది, పార్ట్ 3 అని 3 భాగాలుగా ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ప్రతి ఓఎంఆర్ షీట్లో ఈ 3 భాగాలు ఉంటాయి. అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు మరి ఇక్కడ ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విద్యార్థికి ఈ ఓఎంఆర్ షీటు విద్యార్థి నడపకూడదు, చింపకూడదు, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ పార్ట్ ఏ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, 24 pages ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ అని ఇచ్చినారు. సో ఇక్కడ ఇచ్చినారు. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 24 pages ఆన్సర్ బుక్ సీరియల్ నెంబర్ అని ఇచ్చినారు. మరి ఈ సీరియల్ నెంబరు ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అడుగున్నారు. ఈ సీరియల్ నెంబరు ఇక్కడ ఫిల్ చేయాలి మనం, అంటే విద్యార్థి ఫిల్ చేయాలి. ఈ నెంబర్ ఎక్కడ ఉంటుంది? ఈ ఓఎంఆర్ షీట్తో పాటు 24 పేజీలు ఉన్నటువంటి ఆన్సర్ బుక్లెట్ ఇస్తారన్నమాట. ఆ బుక్లెట్ మీద సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ని మనం ఇక్కడ ఈ కాలమ్స్లో వేయాలి. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా చెక్ చేసుకో. సో ఇక్కడ ఓఎంఆర్ షీట్లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా చెక్ చేసుకోవాలి మనం. నేమ్, సో మన నేమ్ కరెక్ట్గా ఉందా లేదా. రోల్ నెంబర్ చెక్ చేసుకోవాలి. పేపర్ కోడ్ ఆ రోజు ఇచ్చేటువంటి పేపర్ కోడ్ చెక్ చేసుకోవాలి. ఏ ఎగ్జామ్ రాస్తున్న పేపర్ నేమ్ చెక్ చేసుకోవాలి. తర్వాత సెంటర్ కోడ్ అండ్ నేమ్ ఇది కూడా చెక్ చేసుకోవాలి. ఏవైనా ఇక్కడ పొరపాట్లు కానీ ఉన్నట్లయితే అధికారులకి తెలియచేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆ స్టూడెంట్ యొక్క ఫోటో ఇక్కడ ఉంటుంది, దీన్ని కూడా చెక్ చేసుకోవాలి. స్టూడెంట్ యొక్క ఫోటో ఉంటుంది, దీన్ని చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జాము, మీడియం ఇవన్నీ కూడా స్టూడెంట్ చెక్ చేసుకోవాలి. తర్వాత రైట్ సైడ్ చూస్తున్నట్లయితే రూమ్ నెంబర్ అనేటువంటిది అడుగున్నారు. రూమ్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ రూమ్ నెంబర్ రాయాలి, రూమ్ నెంబర్ వేయాలి. తర్వాత ఇక్కడ మెయిన్గా స్టూడెంట్ ఇన్విజిలేటర్ సంతకాలు ఉంటాయి. ఈ పైన ఉన్నటువంటి ఈ పార్ట్లో స్టూడెంట్ సంతకం చేయాలి. పైన ఉన్నటువంటి ఈ పార్ట్లో స్టూడెంట్ సంతకం చేయాలి. ఈ కింద ఉన్నటువంటి ఈ 2 బాక్సులు వచ్చేసి ఇద్దరుంటే ఇద్దరు, లేదా ఒకరుంటే ఒకరు ఇన్విజిలేటర్స్ సంతకాలు చేయాలి. సో ఈ విధంగా పార్ట్ 1 సంబంధించినటువంటి వివరాలన్నీ ఉంటాయి. సో ఈ వివరాలు మనం ఫిల్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఆన్సర్ బుక్ సీరియల్ నెంబర్ ఇది మనకి 24 పేజీలు తీస్తారు, దానిపైన ఉంటుంది, దాన్ని ఫిల్ చేయాలి. ఇక్కడ నేము, రోల్ నెంబర్, పేపర్ కోడ్, పేపర్ నేము, సెంటర్ కోడ్ నేము, హాల్ట్, ఇక్కడ ఉన్నటువంటి ఫోటో, డేట్ ఆఫ్ ఎగ్జామ్, మీడియం ఉంటుంది,
తర్వాత ఇక్కడ రూమ్ నెంబర్ వేయాలి, ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ చేయాలి, ఇక్కడ వచ్చేసి ఇన్విజిలేటర్ సంతకం చేయాలి. ఈ విధంగా పార్ట్ 1 సంబంధించినటువంటి విషయాలు అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి బార్కోడ్ని స్టూడెంట్ ఏ విధంగానూ కూడా దీన్ని ట్యాంపరింగ్ చేయకూడదు, తర్వాత చించకూడదు, కొట్టకూడదు, వీటిని స్ట్రైక్ చేయకూడదు. ఇక్కడ ఉన్నటువంటి దీన్ని బార్కోడ్స్ దీని సహాయంతోనే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ కరెక్షన్ అప్పుడు అయిపోయిన తర్వాత మార్క్స్ వివరాలు అన్నీ కూడా ఎంటర్ చేసేదానికి ఈ డీకోడ్ చేసేదానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి వీడి జోలికి స్టూడెంట్స్ వాడి జోలికి వెళ్ళొద్దు అనమాట, ముఖ్యంగా చెప్పేది అది. ఇక నెక్స్ట్ మనం పార్ట్ 2లోకి వెళ్దాం. ఇది పార్ట్ 2 అనమాట. ఇగో ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే పార్ట్ 2 అనేటువంటిది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ పార్ట్ 2లో సో ఇది పార్ట్ 2 అనమాట. ఈ పార్ట్ 2లో వచ్చేసేసి మనం మరలా ఇంకొకసారి 24 పేజీల యొక్క సీరియల్ నెంబర్ అడుగున్నారు. మరి సో ఇక్కడ సీరియల్ నెంబర్ అడుగున్నారు, ఇక్కడ 24 పేజీ సీరియల్ నెంబర్ అడుగున్నారు. మరి మనం దాని బుక్లెట్ మీద ఉన్నటువంటి సీరియల్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఒకసారి ఎంటర్ చేసాం పార్ట్ 1లో, ఇక్కడ ఒకసారి ఎంటర్ చేసాం, మళ్ళీ రెండోసారి ఇక్కడ ఒకసారి ఎంటర్ చేయాలి. 2 సార్లు ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా స్పాట్ వాల్యుయేషన్కి వాడతారు. మనం ఎగ్జామ్ టైంలో వీటి జోలికి మనం వెళ్ళొద్దు. అదేవిధంగా పార్ట్ 3లో కూడా మనం వీటి జోలికి వెళ్ళొద్దు అనమాట. సో స్టూడెంట్ ఏది కూడా పార్ట్ 1 కానీ స్టూడెంట్స్ అటెంప్ట్ చేసేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా పార్ట్ 1 ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 ఈ 2 మాత్రం ఫిల్ చేయాలి మనం ఎగ్జామ్ టైంలో. ఇంకా ఈ మిగతా వీటి జోలికి మనం వెళ్ళొద్దు, ఇవి మనకు సంబంధించినటువంటి కాదు కాబట్టి వీటి జోలికి వెళ్ళొద్దు. ఇంకా కింద దిగువన కనిపిస్తున్నటువంటి పార్ట్ 3 అంటాం దీన్ని. ఇది పార్ట్ 3. దీని జోలికి కూడా స్టూడెంట్స్ వెళ్ళకూడదు అనమాట. వీటిని మనం ఏం ఫిల్ చేయకూడదు. సో ఈ విధంగా ఓఎంఆర్ షీట్ని జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఈ ఓఎంఆర్ షీట్ చిన్నకూడదు, నరకూడదు. ఇక మెయిన్గా ఉన్నటువంటి ఈ బార్ కోడ్ అనేటువంటిది వీటిని జాగ్రత్తగా మనం ఎటువంటి పైన స్క్రాచింగ్ లేకుండా చూసుకోవాలన్నమాట. వీటి జోలికి మనం వెళ్ళొద్దు, సరేనా. నెక్స్ట్ ప్రియమైన విద్యార్థులారా, ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను, చూడండి, బాగా నీట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ ఇక్కడ వేయాలి. సో ఇక్కడ వేయాలి. నెక్స్ట్ మనం ఇవన్నీ ఇందాక చెప్పుకున్న నేమ్ కానీ, రోల్ నెంబర్, పేపర్ కోడ్, పేపర్ నేమ్, సెంటర్ కోడ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ ఎగ్జామ్, మీడియం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మెయిన్గా ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంటారన్నమాట. సో రూమ్ నెంబరు ఎంటర్ చేస్తాం, ఇక్కడే ఇబ్బంది ఉండదు. రూమ్ నెంబర్ ఎంటర్ చేస్తాం. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ఇన్విజిలేటర్స్ స్టూడెంట్ దగ్గర ఇన్విజిలేటర్ పెట్టాలి. ఇక్కడ ఇన్విజిలేటర్ స్టూడెంట్ అనేది చూసుకొని స్టూడెంట్ సిగ్నేచర్ పెట్టాలి. ఇక్కడ ఐషోన్ షీట్స్ నెంబర్ ఆఫ్ ఐషోన్ షీట్స్ అటాచ్డ్ అని ఇచ్చినారు. సో ఇవి మనం ఎన్ని తీసుకుంటే అంత నెంబర్ లాస్ట్లో చేయాలి ఈ పని. ఇది వచ్చేసి పార్ట్ 2 సంబంధించినటువంటిది. ఈ పార్ట్ 2లో మనం బుక్లెట్ నెంబర్ వేయాలి. ఇక్కడ మెయిన్ ఆన్సర్ దాని మీద ఉంటుంది, అది వేయాలి. నెంబర్ ఆఫ్ ఫ్యాషన్ బుక్స్ అటాచ్డ్ అంటే అక్కడ మనం ఎన్ని అటాచ్ చేస్తున్నాము అనేటువంటిది. ఇది తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటిది వాళ్ళు అడుగున్నారు కాబట్టి దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఎంటర్ చేయాలన్నమాట. ఈ విధంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది గమనించగలరు.
ఇక్కడ చూడండి, మనం ఇక్కడ కానీ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఒక సింబలు, ఇక్కడ సింబలు, ఇక్కడ సింబలు ఉన్నమాట. ఈ ప్రాంతాల్లో ఇక్కడ ఏమని రాసినారు, స్టాపుల్ హియర్ అన్నమాట. ఇక్కడ పిన్ చేయాలన్నమాట. సో ఇన్విజిలేటర్ వచ్చేసి ఇక్కడ 2 దగ్గరలు పిన్ చేస్తారు. పిన్ చేసిన తర్వాత వీటికి ప్రొటెక్షన్గా పైన స్టిక్కరు, ఇక్కడ ఒక స్టిక్కరు, ఇక్కడ ఒక స్టిక్కరు అతికించడం జరుగుతుంది అనమాట. ఇదిగోండి స్టిక్కరు ఇక్కడ తీస్తున్నారు. ఈ విధంగా స్టిక్కర్ షీట్ ఇస్తారు. ఆ స్టిక్కర్ షీట్లోంచి 2 స్టిక్కర్లు తీసి మనం చెప్పిన ప్రకారంగా స్టాపిల్ చేసాం కదా, పిన్ చేసాం కదా, 2 ప్లేసుల్లో వాటి మీద అంటించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ పటంలో, సో స్టిక్కరు ఇక్కడ దగ్గర పిన్ చేసి అంటించినారు, ఇక్కడ పిన్ చేసి అంటించారు, మరలా ఇక్కడ పిన్ వేసి ఇక్కడ కూడా స్టిక్కరు అంటించినారు. ఈ విధంగా 2 ప్లేసుల్లో పిన్ చేసి అంటించాలి అనమాట. ఇక మీకు ఇచ్చినటువంటి హాల్ టికెట్లో కూడా అన్ని వివరాలు సరి చూసుకోవాలి, మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి వివరాలు రెగ్యులరా, ప్రైవేటా, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రోల్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. మీ ఫోటో ఇక్కడ ఉండాలి. తర్వాత వచ్చేసి మీ నేము, తర్వాత ఫాదర్స్ నేము, తర్వాత మదర్ నేము, ఫాదర్స్ నేము, మదర్ నేము, తర్వాత వచ్చేసి స్కూల్ నేము, ఈ విధంగా అన్నీ కూడా సెంటర్ నేము, ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ టైం టేబుల్, అంటే టైమింగ్స్ ఇచ్చింటారు, ఎగ్జామ్ టైము ఎప్పటి నుంచి ఎప్పటి దాకా అది. తర్వాత ఇక్కడ ఏ రోజు ఏ తేదీల్లో ఎగ్జామ్ జరుగుతున్నాయి అనేటువంటిది ఇక్కడ షెడ్యూల్ ఇచ్చింటారు. ప్రతి విద్యార్థి కూడా ఎగ్జామ్ ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుందో అనేటువంటిది విషయం ఇక్కడ చూసుకొని వాళ్ళు రెడీ అవ్వచ్చు అనమాట. ఈ విధంగా హాల్ టికెట్ కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిలో ఏమైనా పొరపాట్లు కానీ ఉన్నట్లయితే హెచ్ఎం ద్వారా పై అధికారికి తెలియచేయాలి. ఇక్కడ చూడండి, మనం ఆన్సర్ షీట్, మోడల్ ఆన్సర్ షీట్ కూడా ఇక్కడ మనం చూపిస్తున్నాము. సో ఇక్కడ ఆన్సర్ స్క్రిప్ట్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది, మనకి ఇక్కడ ఉంటుంది. ఈ నెంబర్ని మనం ఇందాక ఓమా షీట్ పార్ట్ 1లో కానీ పార్ట్ 2లో కానీ వేయాలని చెప్పినాం కదా, ఈ నెంబరు వేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ సంతకం చేస్తాడు. ఇక్కడ మీరు సంతకం చేయకూడదు, ఇన్విజిలేటర్ సంతకం చేస్తాడు. ఇకపోతే సబ్జెక్టు, ఏ రోజు ఎగ్జామ్ అయితే ఆ రోజు ఆ ఎగ్జామ్ పేరు రాయాలి, పేపర్ కోడ్ కూడా వేయాలి. ఈ విధంగా ఈ మెయిన్ బుక్ షీట్ మీద, ఆన్సర్ షీట్ మీద, ఇది విద్యార్థులు రాసేటువంటి ఆన్సర్ షీట్ మీద ఈ వివరాలన్నీ ఉంటాయి. వీటన్నిటి కూడా మనం తెలుసుకుంటున్నాం. మనం మొదట్లోనే ఇవి తెలుసుకున్నాం. ఇది ఓమర్ షీట్, మోడల్ ఓమర్ షీట్ ఈ విధంగా ఉంటుందని. సో ఇట్లాగా చూడండి, ఈ రోల్ నెంబర్ కానీ, పేపర్ కోడ్ కానీ, పేపర్ నేమ్ కానీ, ఇగో చూడండి ఇక్కడ ఇది హాల్ టికెట్ మీద ఉన్నటువంటి ఆ బొమ్మే, అంటే ఫోటోని ఇక్కడ కూడా ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామ్, మీడియా, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఉంటాయి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం అధికారులకు తెలియచేయాలి. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబరు వేయాలి. వీటితో పాటుగా విద్యార్థులు ఎగ్జామ్స్ అప్పుడు ఎటువంటి మనం ఏ విధంగా ఉండాలనేటువంటిది ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు మనం పూర్తి ఆయిల్కి సంబంధించినటువంటి పదార్థాలు తినకూడదు. సో దోశ, పూరి, ఇటువంటివి. ఈ ఆయిల్ కంటెంట్స్ ఏమవుతాయంటే మనకి ఎగ్జామ్స్ టైంలో ఇబ్బంది కలిగజేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వాటి జోలికి వెళ్లకుండా సులభంగా, ఈజీగా డైజెషన్ అయ్యేటువంటి, జీర్ణం అయ్యేటువంటి పదార్థాలు మాత్రం తీసుకోవాలి. కొంతమంది విద్యార్థులు ఈ టెన్షన్ మీద అసలు ఏం తినకుండా ఎగ్జామ్ రాసేదానికి వెళ్తూ ఉంటారు. మరి ఎగ్జామ్ రాసి వచ్చి తర్వాత తిందాంలే, ముందు ఎగ్జామ్ రాసేయాలి అనేటువంటి విధానంలో వెళ్తారు. ఈ విద్యార్థులు కూడా సరిగా రాయలేరు. ఎప్పుడైతే మనకి ఎనర్జీ తక్కువ అవుతుందో బ్రెయిన్ కూడా ఆ పనిచేసే కెపాసిటీ తగ్గుతుంది. కాబట్టి ఫుల్గా కాకుండా కొంచెం బాగా మితంగా తినేసి మనం ఎగ్జామ్కి వెళ్ళడం మంచిదన్నమాట.
వెళ్ళే ముందే టాయిలెట్స్ కానీ వెళ్ళి రావడం, తర్వాత వాటర్ డ్రింకింగ్ చేయడం ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత మీ బెంచి మీద బెంచ్ కింద డెస్క్లో పేపర్స్, ఎటువంటి పేపర్స్ ఉన్నా కూడా దాన్ని తీసేసి తొలగించేసేయాలి. ఒకవేళ మీరు రాసేటప్పుడు మీరు గమనించకపోయిన స్క్వాడ్ వచ్చి వాటిని గమనించినట్లయితే మీరు శిక్షకు అర్హులవుతారు. కాబట్టి అటువంటి స్లిప్స్ ఏం లేకుండా మీరు కూడా పొరపాటున జోగిల్లో ఏమైనా ఉన్నా కూడా తీసేసేయండి. తర్వాత మామూలు సాధారణమైనటువంటి వాచ్ని ఎగ్జామ్ హాల్కి పెట్టుకుపోయి, అంటే టైం ప్రకారంగా మనం ఎంత టైం ఉంది, ఏ టైంలో ఏది రాయాలి అనేటువంటిది మనం షెడ్యూల్ పెట్టుకుంటాం కాబట్టి వాటిని ఫాలో కావాలి. క్వశ్చన్ పేపర్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని 1కి 3 సార్లు చదువుకోండి. అంటే క్వశ్చన్ కొన్నిసార్లు చాలా ఈజీగా అయినా వచ్చుంటుంది, కానీ దాన్ని వివరంగా చదవకుండా ఇది నాకు తెలిసిలే అని రాసేస్తారు. బయటకు వచ్చిన తర్వాత అయ్యో అల్లాదే నేను రాయలేకపోయానే, తప్పు రాసేనని బాధపడుతుంటారు. కాబట్టి ముందు క్వశ్చన్ అర్థం చేసుకొని ఆ క్వశ్చన్కి తగువైనటువంటి ఆన్సర్ని రాయాలి. కొంతమంది విద్యార్థులు తక్కువ మార్కు ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఎక్కువ టైము ఎక్కువసేపు ఆన్సర్ రాయడం జరుగుతుంటుంది. దీనివల్ల మిగతా వాటికి టైం చాలక వదిలేసి రావడం, వచ్చి ఇక్కడ ఇంటికి వచ్చి ఆడవడం జరుగుతుంటుంది. కాబట్టి మనం సెక్షన్ ప్రకారంగా ఏ టయానికి ఏ సెక్షన్ ఎన్ని నిమిషాలు కేటాయించాలి, ఎన్ని నిమిషాలు అయిపోవాలి అనేటువంటి దాన్ని మీరు అక్కడ కేటాయించుకోవాలి. ఆ టైం ప్రకారం కొంచెం అటు ఇటుగా కంప్లీట్ చేసేసుకోవాలి. లేనట్లయితే టైం చాలక అనేక ఇబ్బందులు మీరు పడవలసి వస్తుంది. కాబట్టి టైం ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, క్వశ్చన్ పేపరు చూసి మనం ఆన్సర్ రాసేటప్పుడు క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ మాత్రం మనం ఖచ్చితంగా ఆన్సర్ షీట్లో వేయాలి. క్వశ్చన్ నెంబర్ వేయకుండా మీరు ఆన్సర్ రాసి వదిలేస్తే ఏ క్వశ్చన్కి వేయాలి మార్కులు, కాబట్టి మీరు ఆ విధంగా రాసినా కూడా మార్కులు రావు. కనుక ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఆన్సర్ షీట్కి అనుబంధంగా ఇంకేమైనా యాడ్ చేయాలంటే మ్యాప్ పాయింటింగ్ కానీ ఇలాంటి గ్రాఫ్ పేపర్ కానీ కుట్టాల్సి వచ్చినప్పుడు చివరన వాళ్ళు ట్యాగ్ ఇస్తారు. మెయిన్ బుక్లెట్కి మాత్రమే ట్యాగ్ చేసేసి ముడేసేసి ఇచ్చేయాలి. అంతేగాని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఓఎంఆర్ షీట్కి ఇంక ఏ ఇతర పేపర్లు యాడ్ చేయకూడదు. ఓన్లీ బుక్లెట్ మాత్రమే పిన్ చేస్తారు. ఇంకా ఎటువంటి మ్యాప్ కానీ తర్వాత వచ్చేసి గ్రాఫ్ పేపర్ కానీ ఇంకా ఏమి కూడా వీటికి యాడ్ చేయకూడదు. మెయిన్ బుక్లెట్కి మాత్రం థ్రెడ్ ఇస్తారు, దాంతో కట్టేయాలన్నమాట. మీకు హాల్ టికెట్ ఆల్రెడీ అందుంటాయి. ఈ హాల్ టికెట్లో మీకు సెంటర్ నేమ్ తెలియజేస్తుంటారు. ఈ సెంటర్ కాడికి ముందుగానే 2 రోజులు ముందుగా పోయి చూసుకొని అది ఎంత దూరం ఉందో, ఎలా వెళ్ళాలో ఆ ఎగ్జామ్ టైంలో ప్లాన్ చేసుకుంది. ఎందుకంటే చాలామందికి ఈ బస్సులు అవైలబుల్గా ఉండకపోవచ్చేమో, లేని వాళ్ళు మాత్రం వాళ్ళ ఆల్టర్నేటివ్స్ అరేంజ్ చేసుకొని ముందుగా ఎగ్జామ్ సెంటర్కి పోయేదానికి ప్లాన్ చేసుకోవాలి. బాగా తెలిసినటువంటి ప్రశ్నలను ముందు అటెంప్ట్ చేయండి. రానటువంటి మన లాస్ట్లో వాటిని అటెంప్ట్ చేయండి, ఆలోచించి రాసుకోవచ్చు. ముందు రానవాటిని పట్టుకొని ఎక్కువసేపు ఆలోచించి టైం వేస్ట్ చేసి తర్వాత వచ్చినటువంటి వాటిని రాయాలని ప్రయత్నం చేస్తే టైం చాలాగా బయటకు రావడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు దయచేసి మొదట వచ్చినటువంటి ప్రశ్నలకి జవాబులు రాయండి. ముఖ్యంగా కొట్టేతలు లేకుండా బాగా నీట్గా అర్థమయ్యేటట్టుగా మన యొక్క లెటర్స్ అర్థమయ్యేటట్టుగా ఆన్సర్ షీట్లు రాయండి. దీనివల్ల మనకి మార్క్స్ మనం అనుకున్నటువంటి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సాధారణంగా ఈ స్టూడెంట్స్ ఎక్కువగా మనం ఎగ్జామినేషన్ హాల్లో చూస్తుంటాం, ఏదైనా స్కేల్ కానీ పెన్నులు కానీ ఇతరుని అడగడం తీసుకోవడం జరుగుతుంటుంది. కానీ ఈ ఎగ్జామినేషన్ సెంటర్లో ఆ విధంగా అడిగేదానికి అవకాశాలు ఇవ్వరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జియోమెట్రీ బాక్స్ తెచ్చుకొని దాంట్లో అన్ని వస్తువులు ఉన్నట్టుగా చూసుకోండి. పెన్నులు ఒక 2-3 పెట్టుకోండి ఎక్స్ట్రా, ఎందుకంటే ఒకవేళ రీఫిల్ అయిపోయినా పొరపాటున ఇంకోటి వాడుకోవచ్చు కదా మనం. అదేవిధంగా పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, స్కేల్, ముఖ్యంగా స్కేల్ బార్డర్స్ పెట్టుకుందండి, ఇవన్నీ పెట్టుకోండి. సో వేరే వాళ్ళని ఎటువంటి కూడా ఐటమ్ ఇతరులని అడగకుండా మనం అన్నీ తీసుకుపోవాలి.
వాటితో రాసుకొని బయటకు రావాలి. ఇటువంటి ప్రయత్నాలన్నీ చేయండి. చూసి కాపీ కొట్టద్దు, స్లిప్స్ పెట్టబాకండి. మనకు వచ్చిన విషయంతో పాటు రాసేసి బయటకు రావడం జరగాలి. ఈ విధంగా తెలంగాణ స్టేట్కి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి 10వ తరగతి విద్యార్థులకు అనేక సూచనలు ఇవ్వడం జరిగింది. ఓఎంఆర్ షీట్, మోడల్ ఓఎంఆర్ షీట్ పరిచయం చేసాం 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి. అదేవిధంగా ఆన్సర్ షీట్ సంబంధించిన పరిచయం చేసాం. పిల్లల యొక్క జాగ్రత్తలు, ఎగ్జామ్స్ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది అన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.